హాయ్! హలో! నమస్తే. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇదేంది అయిపోయింది చాలా రోజులుగా చెప్తున్నావు అనుకోవద్దు. ఈ మంత్ అంతా చెప్పుకోవచ్చండి. తర్వాత ఎలాగో న్యూ ఇయర్ పాతయిపోద్ది. మన జీవితంలో మాత్రం ఏం మారదు. ఒక ఇయర్ తప్ప. ఓకే మరి. ఈ వీడియోలోకొచ్చేసరికి ఇది ఏ డే ఇన్ మై లైఫ్ అండి. మార్నింగే ఇలా వాటర్ అయితే తాగేసాను. ప్లెయిన్ వాటరు. ఆ తర్వాత నైట్ సోక్ చేసుకున్న బాదంనైతే పీల్ చేసి పక్కన పెట్టుకున్నాననమాట. ఈ కొత్త సంవత్సరంలో ఇదే నా కొత్త రొటీన్. కొన్ని యాడ్ చేసుకున్నాను. కొన్ని ఆల్రెడీ ఉన్నాయి. ఇదే కంటిన్యూ చేస్తానా అంటే చెప్పలేను మరి. కంటిన్యూ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎన్ని రోజులు జరుగుతుందో చూద్దాం. మీరు కూడా గట్టిగా కోరుకోండే. ఈ సంవత్సరాన నేను సన్నగా అయిపోవాలి మరి. అవి పీల్ చేసేసాక క్యారెట్‌ని ఇట్లా పొడుగుగా కట్ చేసుకుంటున్నాను. ఎందుకనుకుంటున్నారా? డీటాక్స్ వాటర్ కోసం అనమాట. మార్నింగ్ లేవగానే ఇట్లా డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసి పెట్టేసామంటే మనం బ్రేక్‌ఫాస్ట్ చేసేసరికి ఎలాగూ ఒక 3 అవర్స్ అయితే గడిచిపోతుంది కాబట్టి, ఆ తర్వాత ఎంచక్కా మనం వాటిని తాగేయొచ్చు. అందుకోసమే దానికోసం ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి లెమన్ స్లైసెస్ తీసుకుంటున్నాను. ఒక 2. క్యారెట్ నా కోసమే చేసుకుంటున్నాను కాబట్టి క్యారెట్ ఒక హాఫ్ క్యారెట్ తీసుకున్నాను. మిగతా ఇట్లా రౌండ్‌గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత సలాడ్‌లో యూజ్ చేసుకోవచ్చని. ఇట్లా గ్లాస్ బాటిల్ తీసుకొని మనం కట్ చేసుకున్న లెమన్ అండ్ క్యారెట్ వేసుకొని దీంట్లో అయితే చియా సీడ్స్ ఒక టేబుల్ స్పూన్ అయితే వేసానండి. దీని నిండా ఇప్పుడు మనం వాటర్ ఫిల్ చేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టామంటే దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ మనకొచ్చేస్తాయి. దీంతో మన స్కిన్ బావుంటుంది. ప్లస్ మనకి బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ తీసేస్తుంది. డైలీ ఇదేనా అంటే కాదు. డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్‌లో చూద్దాము. ఇందాక కట్ చేసి పెట్టుకున్నవి నేను గ్లాస్ బాటిల్‌లో అయితే వేసుకొని సెట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను తాగడానికి కోసమని ధనియా వాటర్ అయితే పొయ్యి మీద పెట్టుకున్నానండి. ఒక కప్పుకు సరిపడా వాటర్ వేసుకొని ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకొని అయితే నేను పొయ్యి మీద పెట్టేసుకున్నాను. అది సిమ్‌లో పెట్టాను. అది అయిపోయే లోపల మనం లంచ్ బాక్స్ కోసం నేనైతే క్యారెట్ ఫ్రై చేస్తున్నాను ఈరోజు. ఈవినింగ్ స్నాక్స్‌కి ప్లస్ నా లంచ్ కోసం అయితే నైటే నేను పెసలు, శనగలైతే నానబెట్టుకున్నానన్నమాట. ఒకేసారి ఇట్లా ఒక దాని మీద క్యారెట్, ఇంకో దాని మీద నాది ధనియాలదైతే ఉందన్నమాట. కషాయం అనుకోండి, టీ అనుకోండి, ఏదైనా మనం ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు. ఎళ్ళాల్సిందైతే పొట్టలోకే గదా! ఇక్కడైతే చకచకా ఫ్రై చేసేసి ఆ లోపల ఇదైతే కాగిపోయిందండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని సిమ్‌లో పెట్టి పక్క పొయ్యి మీద రైస్ అయితే పెట్టేసాననమాట. ఇప్పుడు ఈ కషాయం ఫినిష్ చేసేద్దాం. క్యారెట్ మెల్లగా ఫ్రై అవుతూ ఉంటుంది. నేను కంప్లీట్ ఫ్రై ఏం చేయనండి. కొంచెం మనం ఇలా మూత పెట్టినప్పుడు అది మగ్గిపోతుంది గదా! అట్లాగే వాడేస్తాను. ఆయిల్ కూడా చాలా తక్కువే ఏస్తాను. మరీ ఎక్కువ ఆయిల్ ఏసేసి, ఎక్కువ ఫ్రై చేసేస్తే ఇంక క్యారెట్ ఎందుకు తినడం? పచ్చిదే తింటే పోద్ది గదా! మనకి పోషకాలు కావాలంటే. నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే ఈరోజు దోస చేస్తున్నాను. ఇది మా హస్బెండ్ కోసం అనమాట. నా బ్రేక్‌ఫాస్ట్ వేరే ఉంది. మీలో ఎంతమందికి దోస గుండ్రంగా వేయడం వచ్చు? నాకు కూడా వేయడం వచ్చు. ఎంతమందికి గుండ్రంగా తీయడం కూడా వచ్చో చెప్పండి. ఒక్కోసారి నాకు దోస విరిగిపోద్దనమాట. అందుకని. తనకైతే బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేసి మనం మార్నింగ్ కలిపి పెట్టుకున్నాం కదా! అవైతే నేను ఆ బాటిల్ మొత్తం కంప్లీట్ చేసేస్తాను బ్రేక్‌ఫాస్ట్‌కి ముందే. మనం పొరగడుపున లిక్విడ్ ఏవైనా వాటర్ కానీ, డీటాక్స్ వాటర్ కానీ ఏవైనా సరే మనం సాలిడ్ తినక ముందే వేస్తే వాటి ఫలితం ఉంటుందండి బాడీకి. మొత్తం అయితే కంప్లీట్ మా హస్బెండ్ కూడా రెడీ అయ్యి ఎళ్ళిపోయారు. నేను కూడా రెడీ అయిపోయాను. ఎక్కడికో తెలుసా? వాకింగ్ చేయడానికి. సరే నాతో పాటు మీరు కూడా వాక్ చేద్దురు రండి.
ఈ కమ్యూనిటీ వచ్చేసరికి అరౌండ్ 2800 ఫ్లాట్స్ దాకా ఉంటాయన్నమాట. ఏ ఏ ఆల్ఫాబెట్ ఏ నుంచి ఎన్ వరకు బ్లాక్స్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆ బ్లాక్స్ అన్నీ చుట్టూ ఒక 2 రౌండ్‌లయితే కొట్టాలని నా ఆశ మరి. ఎంతవరకు చేయగలుగుతానో చూద్దాం రండి. ఎంత చలిగా ఉందండోయ్ బాబోయ్! ఏంటో ఎండాకాలం ఎండ తట్టుకోలేం, వర్షాకాలం వర్షం తట్టుకోలేం, చలికాలం చలి తట్టుకోలేం. ఎప్పుడు చలికాలం అయిపోద్దా అని ఎదురు చూస్తే ఎండలు తట్టుకోలేక అల్లాడాలి. ఎండలు ఎప్పుడైపోతాయా అని ఎదురు చూస్తే వర్షాలు తట్టుకోలేక అల్లాడాలి. నాకైతే ప్రతీదీ ఒక సమస్యలాగే ఉంటది. మీకెలా ఉంటది? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇదిగో ఈ టవర్స్ ఉన్నాయే, ఇది మా కమ్యూనిటీకి సంబంధించినవే అనమాట. నేను ఆ కమ్యూనిటీకి వెళ్ళి 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి కడతనే ఉన్నారు. నేను చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు కంప్లీట్ అవుతాయని. కొన్ని బ్లాక్స్ అయితే అయ్యాయి. ఇంకొన్ని అవ్వలేదు. మధ్యలో మన వల్ల కాలేదు. కాసేపు కూర్చున్నాం అనమాట. నెక్స్ట్ ఇది క్లబ్ హౌస్. ఈ క్లబ్ హౌస్‌లో మనకి చిన్న చిన్నయన్నీ ఇక్కడే ఉంటాయండి. సూపర్ మార్కెట్ గానీ, కూరగాయలు గానీ, బేకరీ గానీ, రెస్టారెంట్ గానీ అన్నీ చిన్న చిన్నగా ఉంటాయి. మినిమల్ దొరుకుతాయి అన్నీ. బయటికి పోవాల్సిన అవసరం లేదనమాట. ఇదే మా వెజిటబుల్ మార్కెట్. ఇప్పుడే ఫ్రెష్‌గా వచ్చినట్టున్నాయి అన్ని కూరగాయలు. మనకి ఏ కూరగాయలు కావాలో వెళ్ళి బుట్టలో యేసుకొని వచ్చేద్దాం రండి. అవి యేసుకొని బయటకొచ్చేసరికి ఇక్కడే క్లబ్ హౌస్‌లోనే క్లచ్ ఉంటుందండి. చిన్న పిల్లలకి బుజ్జి తల్లులు డాన్సులేస్తున్నారు. ఇంక నేనైతే ఇంటికొచ్చేసి బాదం అయితే తింటున్నా అనమాట. బాదం తినుకుంటా నా బ్రేక్‌ఫాస్ట్ కోసం ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్ ఉండాలంటారు కదా! అందుకే. నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను. ఆనియను, మి మిర్చి, కొంచెం కొత్తిమీర అవి వేసి బాగా మిక్స్ చేసుకున్నాక దాంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేసుకున్నానండి. శనగపిండితో మనం ఇదే బ్యాటర్‌ని మనం దోసలాగా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు పొంగనాల్లాగా చేస్తున్నాను. మీలో ఎంతమంది పొంగనాలు ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే నార్మల్ పొంగనాలు ఎర్ర చట్నీతో తినడం చాలా ఇష్టం. నేను బేసిక్‌గా ఫుడ్ డిఫరెంట్‌గా ఇష్టమండి. రెగ్యులర్‌గా అదే షేప్‌లో అలాగే తినాలంటే నాకెందుకో నచ్చదు మరి. ఉన్నదాన్ని అటు చేసి, ఇటు చేసి తినడం అంటే చాలా ఇష్టము. ఇందాక మనం కూరగాయలు తెచ్చుకున్నప్పుడు అటు సైడ్ ఒక స్విమ్మింగ్ పూల్, ఇటు సైడ్ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది కదా! అది చూసినప్పుడల్లా అనుకుంటాను, స్విమ్మింగ్ చేస్తే వెయిట్ లాస్ అవుతారంటారు కదా! నేను కూడా చేయాలని, కానీ ఎందుకో స్విమ్మింగ్‌కి అలా ఓపెన్‌లో ఎళ్ళాలంటే కొంచెం బిడియంగా ఉండేది. స్విమ్మింగ్ కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి మరీ నేర్చుకొని వెయిట్ లాస్ కోసం గానీ, హెల్త్ కోసం కానీ రకరకాలుగా యూజ్ చేస్తారు గదా! అందుబాటులో ఉన్నది యూజ్ చేసుకోవడానికి కూడా అవ్వట్లేదు మరి. ఇవేనండి నేను ఇందాక తెచ్చుకున్నవి. క్యారెట్ అయితే ఫ్రెష్‌గా ఆరెంజ్ కలర్‌లో సూపరుంటాయి. ఇదొచ్చేసి పచ్చి పసుపు, ఆమ్లా 2 నేను డీటాక్స్ వాటర్ కోసమే తెచ్చుకున్నాను. ఈసారి వాటితో ప్రిపేర్ చేసినప్పుడు చూయిస్తా. ఇదొచ్చేసి లంచ్ కోసం అనమాట. నైటే నానబెట్టుకున్న పెసలున్నాయి కదా! దాంతో అయితే పప్పు చేస్తున్నాను. కందిపప్పుతోనే కాదండి, ఇలా పెసలతో కూడా చాలా బావుంటుంది. టేస్ట్‌గా ఉంటది. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను గోధుమ రవ్వనైతే ఇట్లా ప్లెయిన్‌గా బాయిల్ చేసుకున్నాననమాట. మార్నింగ్‌ది క్యారెట్ ఉంటే అది కూడా వేసేసుకున్నా. ఇంకా ఈవినింగ్ మా బాబు కోసం కేకు స్కూల్లో ఎవరో తెచ్చుకున్నారంట. ఇంకా ఈయనకు కూడా కావాలి. ఓకే ఫ్రెండ్స్. నా వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.